వెల్కమ్ బ్యాక్. రెండో విడత పంచాయతీ ఎన్నిక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని చెబుతున్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. పోలింగ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక తొలి విడతలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసులు. సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు శరత్ చంద్ర పవార్ నల్గొండ జిల్లా ఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి దశలో కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. రెండవ దశలో ఎట్లాంటి భద్రత ఏర్పాట్లు చేస్తారు? సో ఫేజ్ 1 ఎలక్షన్స్కి సంబంధించి నల్గొండ జిల్లాలో చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని హ్యాండిల్ వచ్చినాయి, కానీ అవన్నీ కూడా హ్యాండిల్ చేసినాము. అదేవిధంగా ఫేజ్ 2లో కూడా మనము ముందే ప్రీవియస్ హిస్టరీస్ అవన్నీ పెట్టుకొని ప్లస్ ఆ ఊరు కండిషన్ చూసుకొని క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్, నార్మల్ పోలింగ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసినాము. క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్కి ఒక స్ట్రెంత్, నార్మల్ పోలింగ్ స్టేషన్కి ఒక స్ట్రెంత్, అంటే క్రిటికల్లో ఎక్కువ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్లో మనము స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్టీసీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా అంత ఎలక్షన్ పీస్ఫుల్ అవుతున్నది, ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేదు. సార్, అంటే ఇటు మొబిలైజేషన్ కావచ్చు, లోపలికి వచ్చేసి కొంతమందిని అంటే ఓటర్లను లోపలికి తీసుకొచ్చి వాళ్ళని ఓటు వేసే క్రమంలో వాళ్ళని మొబిలైజ్ చేస్తారు అనేది ఒక ఆరోపణ వస్తుంది. దీని మీద ఎట్లా చూడండి, మొబిలైజేషన్ అనేది ఈజ్ అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. ఎందుకంటే 200 మీటర్స్ లైన్, 100 మీటర్స్ లైన్ దాటిన తర్వాత ఎవరైనా కూడా ఇండివిజువల్గానే రావాల్సింది. మొబిలైజేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ ది క్వశ్చన్. ఇక్కడ ఓన్లీ ఎవరు ఓటర్ ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని క్యూ లైన్లో నిలబడిన తర్వాత వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గెలిచిన తర్వాత సంబరాలు కొన్ని మితిమీరుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఆరోపణ. దీని మీద మీరు ఎలక్షన్స్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత, రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా సిటీ పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉందండి. ఈ మంత్ కూడా ఎక్కడ కూడా ర్యాలీస్, ప్రొసెషన్స్, డీజేస్ ఇట్లాంటివి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. మై రిక్వెస్ట్ అందరికీ కూడా ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత కూడా సెలబ్రేషన్స్ లాంటివి ఎక్కడ కూడా ప్రొసెషన్స్, ర్యాలీస్ చేయొద్దని చెప్పేసి మా పోలీస్ తరపు నుంచి కూడా మనం ఆల్రెడీ ప్రెస్ నోట్లు కూడా ఇవ్వడం జరిగింది. మీ ద్వారా కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఇప్పటివరకు రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక ఎలక్షన్ అయిపోయిన తర్వాత ర్యాలీల లాంటివి నిషేధం అని చెప్పేసి దీని మీద అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి ర్యాలీలకు పర్మిషన్ లేదని చెప్పేసి కూడా నల్గొండ జిల్లా శరత్ చంద్ర ఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్తో కలిసి రాము, మహా న్యూస్, మడుగులపల్లి నుంచి.